Welcome to GV Tech Talks podcast. అందరికీ స్వాగతం. ఈరోజు మనం మన శరీరం అనే ఒక అద్భుతమైన యంత్రాన్ని నడిపించే కొన్ని రహస్య ఇంధనాల గురించి లోతుగా మాట్లాడుకోబోతున్నాం. అవును, స్కూల్ పుస్తకాల్లో వీటిని విటమిన్లు అంటారు కదా. నిజమే. కానీ వాటిని కేవలం పేర్లు, వ్యాధుల జాబితాలా కాకుండా మన ఆహారంలో దాగి ఉన్న సూపర్ హీరోల కథల్లా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా. ఇది కేవలం పరీక్షల కోసం పట్టాల్సిన విషయం అస్సలు కాదు. హో, మన శరీరాన్ని ఒక పెద్ద నగరంగా ఊహించుకుంటే ఈ విటమిన్లు ఆ నగరాన్ని నడిపించే కీలకమైన కార్మికులు, ఇంజనీర్లు, సైనికులు లాంటివన్నమాట. అద్భుతంగా చెప్పారు. నగరం అన్నాక దానికి నిరంతరం శక్తి కావాలి కదా. మరి మన శరీరం అనే నగరానికి పవర్ సప్లై చేసే ఆ ఎనర్జీ క్రూతో మొదలు పెడదామా? తప్పకుండా. అదే బి కాంప్లెక్స్ విటమిన్ల కుటుంబం. ఈ కుటుంబంలో చాలామంది సభ్యులున్నట్టున్నారు. B1, B3, B12 వీళ్ళంతా కలిసి ఏం చేస్తారు? చాలా మంచి ప్రశ్న. ఈ బి విటమిన్లన్నీ కలిసి అంటే మన నగరంలోని పవర్ ప్లాంట్స్లో పనిచేసే కార్మికుల్లాంటివి. పవర్ ప్లాంట్స్. అవును, మనం తినే అన్నం, రొట్టె, పప్పులు వంటి ఆహారాన్ని శక్తిగా మార్చేదే వీళ్లే. వీళ్లు సరిగ్గా పని చేయకపోతే నగరానికి కరెంట్ కట్ అయినట్టే. అంటే మనకు నీరసంగా, నిస్సత్వగా అనిపిస్తుంది. సరిగ్గా అదే. ముందుగా ఈ బృందంలో ఒక ముఖ్యమైన కార్మికుడు థయామిన్ అంటే విటమిన్ B1 గురించి చూద్దాం. థయామిన్ లోపిస్తే బెరీబెరీ అనే వ్యాధి వస్తుందంటారు కదా. ఆ పేరు వినడానికే చాలా వింతగా ఉంది. దాని అర్థమేమిటి? చాలా ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. బెరీబెరీ అనేది సింహళ భాషలోని పదం. అవునా? దాని అర్థం నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఈ వ్యాధి వచ్చిన వాళ్లు తీవ్రమైన నీరసంతో ఏ పని చేయలేక, నడవలేక అలా అంటారని ఆ పేరొచ్చింది. ఓ, దీని లక్షణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వాంతులు, నరాల బలహీనత, చివరికి గుండె వైఫల్యం. ఒక్క నిమిషం. అంటే మనం తినే తిండిలో ఒక చిన్న మార్పు వస్తే పక్షవాతం వచ్చేంత ప్రమాదం ఉందా? ఉంది. ముఖ్యంగా పాలిష్ చేసిన తెల్లటి బియ్యం తినేవాళ్లల్లో ఇది ఎక్కువగా వస్తుందని నేను విన్నాను. అది నిజమేనా? ఆ బియ్యం పైపొరలో అంత శక్తివంతమైనది ఏముంటుంది? మీరడిగింది 100% నిజం. వరిగింజ పై పొరలోనే ఈ థయమిన్ అనే జీవశక్తి ఉంటుంది. ఓ, బియ్యాన్ని తెల్లగా, అందంగా కనపడాలని ఎక్కువగా పాలిష్ చేసినప్పుడు మనం ఆ జీవశక్తిని తీసిపారేస్తున్నాం. ఆ పైపొర మన నరాల వ్యవస్థను కాపాడే ఒక కవచం లాంటిది. అర్థమైంది. అంటే అందంగా కనిపించేదంతా ఆరోగ్యకరమైనది కాదనమాట. సరే, ఈ ఎనర్జీ క్రూలో ఇంకో ముఖ్యమైన వ్యక్తి నియాసిన్ అంటే విటమిన్ B3. దీని లోపం కూడా ఇలాగే ప్రమాదకరమా? ఇది మరో రకమైన ప్రమాదం. నియాసన్ లోపం వల్ల పెల్లాగ్రా వస్తుంది. దీనికి 3 ప్రధాన లక్షణాలుంటాయి. అవేంటి? 1 చర్మ వ్యాధులు. ముఖ్యంగా ఎండ తగిలే చోట చర్మం కాలిపోయినట్టు నల్లగా మారి పొలుసులుగా రాలిపోతుంది. అయ్యో. 2వది విరేచనాలు. ఇక 3వది అత్యంత ప్రమాదకరమైనది జ్ఞాపకశక్తి తగ్గిపోవడం. జ్ఞాపకశక్తి తగ్గిపోవడమా? ఇది విద్యార్థులు చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం కదా. సరిగ్గా తినరు. అంటే ఈ నియాసిన్ లోపం వల్ల ఏకాగ్రత దెబ్బతిని కష్టపడి చదివిందంతా మర్చిపోయే ప్రమాదముందనమాట. నిజమే. మంచి మార్కులు రావాలంటే మంచి తిండి కూడా అంతే ముఖ్యం. నియాసిన్ను మనం బ్రెయిన్ ఫుడ్ అని కూడా పిలవచ్చు. ఓ. ఇక ఈ బృందంలో మరో కీలకమైన విటమిన్ B12. దీని రసాయన నామం సయానోకొబాలమిన్. దీని లోపం వల్ల పెర్నీషియస్ ఎనీమియా అనే రక్తహీనత వస్తుంది. పేరులో పెర్నీషియస్ అనే పదముంది కదా. దానికి అర్థమేమిటి? ఎనీమియా అంటే రక్తహీనత అని తెలుసు. కానీ ఈ పెర్నీషియస్ ఎనీమియా ప్రత్యేకతేంటి? పెర్నీషియస్ అంటే చాలా ప్రమాదకరమైనది లేదా ప్రాణాంతకమైనది అని అర్థం. అవునా? ఒకప్పుడు దీనికి కారణం తెలియక ఈ వ్యాధి వస్తే చికిత్స లేక ప్రాణాలు పోయేవి. అందుకే ఆ భయంకరమైన పేరు పెట్టారు. ఓ. ఇది కేవలం రక్తాన్ని తగ్గించడమే కాదు, నరాల వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది. ఇక్కడో ఆసక్తికరమైన విషయమేంటంటే ఏంటది? మన కడుపులో కొన్ని కోట్ల మంచి బ్యాక్టీరియా అనే చిన్న స్నేహితులుంటారు. వాళ్లు మనకోసం ఒక చిన్న ఫ్యాక్టరీ నడుపుతూ ఈ B12 విటమిన్ను తయారు చేసేస్తారు. అద్భుతం. అంటే మన లోపలే ఒక విటమిన్ ఫ్యాక్టరీ ఉందన్నమాట. చాలా బావుంది. సరే, ఈ ఎనర్జీ క్రూ మన శరీరానికి శక్తినిస్తుంది. కానీ బయట దాడుల నుండి మనల్ని కాపాడేదెవరు? మన శరీరానికి ఒక రక్షణ వ్యవస్థ కూడా ఉంటుంది గదా. అవును, అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు మనం మన శరీర రక్షకుల గురించి మాట్లాడుకుందాం. ఈ బృందంలో మొదటి సైనికుడు విటమిన్ సి. విటమిన్ సి
ఇది మన రోగనిరోధక శక్తికి కెప్టెన్ లాంటిది. ఇది లోపిస్తే స్కర్వీ అనే వ్యాధి వస్తుంది. స్కర్వీ గురించి విన్నాను. పాతకాలంలో నావికులు నెలల తరబడి సముద్ర ప్రయాణం చేసినప్పుడు ఈ వ్యాధితో చనిపోయేవారని చదివాను. నిజమే. వాళ్లకు తాజా పండ్లు, కూరగాయలు దొరక్క అలా జరిగేదట. ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే చెప్పండి. చాలా జంతువులు తమ శరీరంలోనే విటమిన్ సిని తయారు చేసుకోగలవు, కాని మనం చేసుకోలేం. ఓహో, అందుకే మనం ఆహారం ద్వారా తీసుకోవాలా? అవును. ఇది మన శరీరంలోని రిపేర్ టీం లాంటిది కూడా. గాయాలు త్వరగా మానడానికి, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం. సో విటమిన్ సి మనల్ని లోపలి నుండి కాపాడే సైనికుడు. కానీ మన చర్మం, కళ్ళు వీటి ఆరోగ్యానికి కూడా ఒక ప్రత్యేకమైన విటమిన్ అవసరం కదా? ఖచ్చితంగా. అక్కడే మన కథలోకి విటమిన్ ఏ అంటే రెటినాల్ వస్తుంది. పేరులోనే ఉంది. రెటినాల్ అనేది కంటిలోని రెటీనాకు సంబంధించింది. హో, ఇది ముఖ్యంగా చీకట్లో మనం చూడగలగడానికి రొడాప్సిన్ అనే ఒక పిగ్మెంట్ కావాలి. విటమిన్ ఏ ఈ పిగ్మెంట్ను తయారు చేసే ముడిసరుకు. ఇది లోపిస్తే రేచీకటి వస్తుంది. అంటే సాయంత్రం అవగానే కళ్ళు సరిగ్గా కనిపించవన్నమాట. క్యారెట్ తింటే కళ్లకు మంచిది అని మా పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తుంటారు. దాని వెనుకున్న సైన్స్ ఇదేనా? అవును. క్యారెట్లలో ఉండే బీటా కెరోటీన్ను మన శరీరం విటమిన్ ఏగా మార్చుకుంటుంది. ఇది కంటి ఆరోగ్యానికే కాదు, ఇంకా మన చర్మానికి కూడా రక్షణ కవచంలా పనిచేస్తుంది. విటమిన్ ఏ లోపిస్తే కళ్ళు పొడిబారిపోయి చర్మం పొలుసుల్గా మారుతుంది. మన ఎముకల గురించి మాట్లాడుతున్నాను. సరైన పాయింట్. ఇక్కడ మన చీఫ్ ఇంజనీర్ విటమిన్ డి అంటే కాల్సిఫెరాల్. దీన్ని సన్షైన్ విటమిన్ అని కూడా అంటారు. అంటే మన శరీరం సొంతంగా ఒక విటమిన్ను తయారు చేసుకోగలదన్నమాట. అది కేవలం ఎండలో నిలబడితే ఇదొక సూపర్ పవర్లాగా అనిపిస్తోంది. ఇది నిజంగా ఒక సూపర్ పవరే. సూర్యరశ్మి మన చర్మంపై పడినప్పుడు చర్మం కింద ఉన్న కొవ్వు పదార్థం విటమిన్ డిగా మారుతుంది. వావ్! ఈ విటమిన్ డి ఒక కన్స్ట్రక్షన్ మేనేజర్ లాంటిది. మనం పాలు, పెరుగు ద్వారా కాల్షియం అనే ఇటుకలను తీసుకుంటాం. కాని ఆ ఇటుకలను వాడి బలమైన ఎముకలు కట్టాలో చెప్పేది ఈ విటమిన్ డి. ఒకవేళ ఈ మేనేజర్ లేకపోతే దానివల్ల ఏమవుతుంది? పిల్లలలో అయితే ఎముకలు సరిగ్గా పెరగక మెత్తగా, బలహీనంగా తయారై వంగిపోతాయి. దీన్నే రికెట్స్ అంటారు. కాళ్ళు దొడ్డికాళ్లులా వంగిపోవడం. ఓ, ఆడటం తగ్గించేశారు కదా, అందుకే విటమిన్ డి లోపం చాలా సాధారణమైపోయింది. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. సరే, ఇప్పుడు ఈ టీంలో ఇంకెవరున్నారు? విటమిన్ ఈ గురించి చెప్పండి. విటమిన్ ఈ మన శరీరంలోని ప్రతి కణానికి ఒక బాడీగార్డ్ లాంటిది. బాడీగార్డ్? అవును. మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనే కొన్ని హానికరమైన అణువులు పుడతాయి. విటమిన్ ఈ ఫ్రీ రాడికల్స్తో పోరాడి మన కణాలను కాపాడుతుంది. ముఖ్యంగా ఇది సంతానోత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం. ఓకే, బాడీగార్డ్ కూడా ఉన్నారు. ఇక ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీంలో చివరిది, కానీ చాలా ముఖ్యమైనది, విటమిన్ కే, ఫైలోక్వినోన్. దీని పాత్ర ఏమిటి? మన నగరంలో రక్తనాళాలుంటాయి కదా, ఎప్పుడైనా గాయమైతే రక్తం బయటకు పోకుండా వెంటనే ఆపాలి. అవును. విటమిన్ కే ఇక్కడ ఎమర్జెన్సీ రిపేర్ క్రూ యొక్క మేనేజర్ లాంటిది. గాయం తగలగానే అది కొన్ని ప్రోటీన్లకు సిగ్నల్ పంపుతుంది. అప్పుడు ఆ ప్రోటీన్లు వెంటనే అక్కడ ఒక వలలాగా అల్లుకుపోయి రక్తం బయటకు పోకుండా ఆపుతాయి. ఈ ప్రక్రియనే మనం రక్తం గడ్డకట్టటం అంటాం. ఈ విటమిన్ కే లేకపోతే రక్తస్రావం ఆగదు. అంటే చిన్న గాయమైన ప్రాణాంతకం కావచ్చన్నమాట. అవును. వావ్! ఈరోజు మన శరీరం అనే నగరం ఎంత అద్భుతంగా పనిచేస్తుందో అర్థమైంది. బి విటమిన్లనే ఎనర్జీ క్రూ, విటమిన్ ఏ, సి అనే రక్షకదళం, విటమిన్ డి, కే, ఈ అనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం. నిజమే. వీళ్ళంతా సరిగ్గా పనిచేయాలంటే మన ప్లేట్లో ఎంత ఎక్కువ రంగులుంటే, అంటే అన్ని రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలుంటే అంత మంచిదన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇదంతా తెలుసుకోవడం వల్ల మనం తినే ఆహారం విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్యాకెట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అవి మన నగరానికి చెడ్డ కార్మికులను పంపినట్టు. అవును. అదే తాజా ఆహారమైతే నైపుణ్యమున్న కార్మికులను పంపినట్టు. ఈ జ్ఞానం కేవలం పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకోవడానికే కాదు, జీవితాంతం మన నగరాన్ని ఆరోగ్యంగా, చురుకుగా, బలంగా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా. ఈ అద్భుతమైన చర్చను ఒక ఆలోచనతో ముగిద్దాం. విటమిన్లు లోపిస్తే ఏమవుతుందో మనకు తెలిసింది. కానీ ఎక్కువైతే అమృతం కూడా విషం అంటారు కదా. మరి అవసరానికి మించి కొన్ని విటమిన్లను, ముఖ్యంగా మన శరీరంలో కొవ్వులో నిల్వ ఉండే ఏ, డి, ఈ, కే విటమిన్లను డాక్టర్ సలహా లేకుండా మాత్రల రూపంలో ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుంది? ఆహా, మంచి ప్రశ్న.
ఆ సూపర్ పవర్స్ మనకే వ్యతిరేకంగా పనిచేస్తాయా? దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఇది ఆలోచించాల్సిన విషయమే కదా.